చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా, సీనియారిటీ జూనియారిటీ ఏముంది. ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్ ఎంక్వైరీ ఆఫీసర్. ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను, మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి, జవాబుదారీతనం గవర్నమెంట్కి ప్రజలకి. ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పర్సన్, అదే 10% 15% ఆఫీసర్స్ ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవసానమే ఇలాంటివన్నీ. బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దీని గురించి నేను మాట్లాడకూడదు యాజ్ హోమ్ మినిస్టర్. కాబట్టి విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. అమ్మ యాక్చువల్గా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇమీడియట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము. దయచేసి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఒక ఆఫీసర్స్ కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు. మెయిన్ ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవేర్నెస్ క్యాంప్స్ కూడా క్రియేట్ చేయడానికి, ఎస్పెషల్లీ గాంజా లాంటి వాటి మీద కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ఒక ర్యాలీ పెట్టడానికి కూడా నేను నిర్ణయించుకున్నాం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకుముందు మహిళా పోలీస్ స్టేషనే కదా, అదే యాజ్ ఇట్ ఈజ్ మహిళా పోలీస్ స్టేషన్. అవును, ఏం లేదండి. ఎస్సీబీని పెట్టి ఒకటి లిటరల్గా అంటే ఎస్సీబీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల నేనేమి కించపరచట్లేదు కానీ లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. ఎస్సీబీ పెట్టి 70% మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులను అందులోకి తీసుకొచ్చుకొని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 30% ఉండి ఓవరాల్గా ఏం చేశారంటే ఎస్సీబీ అని చెప్పి ఆ మద్యం లిక్కర్ బయట నుంచి ఇక్కడ రాకుండా, అంటే లోకల్లో మద్యమే తాగండి బయట నుంచి తెచ్చుకోవద్దని కాపలా కాశారు. లిటరల్లీ చెప్పాలంటే ఇసుక వ్యాపారం దగ్గర మద్యం వ్యాపారం దగ్గర కాపలాలు గాయించారు. కానీ ఎక్కడైనా కంట్రోల్ చేయగలిగారా? కనీసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కంప్లీట్ నిర్వీర్యం చేస్తారు. కనీసం వాళ్ళకి కేసు పెట్టే పరిస్థితి కానీ వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా చేశారు. సో దీనివల్ల మనకు ఉపయోగపడే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలి. కాబట్టి యాస్టిస్గా సభ్యుని క్లోజ్ చేసి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి స్ట్రెంథెన్ చేస్తారు. విచారణలో తేలుతుందండి, విచారణ తేలుతుంది. దిశ పోలీస్ స్టేషన్ అన్నది వాళ్ళ పేరు, మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ దిశ యాక్ట్ అనేది లేదు, ఏమీ లేదు. కాబట్టి మేము తిరిగి మా యథాస్థానంలో మహిళా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. ఆ మహిళా పోలీస్ స్టేషన్స్లో ఇంతకు ముందు ఎటువంటి కార్యక్రమాలు అంటే ఎటువంటి ఎఫ్ఐఆర్లు చేవి ఎటువంటి చర్యలు తీసుకున్నవారు యాస్టిస్గా అవే జరుగుతాయి. యాక్చువల్గా కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తారు. నిన్న రాత్రి జరిగింది తీసుకొనుకుంటాను. అమ్మ స్టేట్ గవర్నమెంట్లో మ్యాక్సిమం అన్ని డిపార్ట్మెంట్లోని కూడా ఈరోజు మహిళలు అన్న వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. శిశు సంరక్షణ గురించే మెటర్నిటీ లీవ్, శిశు సంరక్షణ గురించి తర్వాత వచ్చింది 6 months తర్వాత వాళ్ళు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. విషయం చెప్పనా, 6 months చేశారు. ఇంతకు ముందు 3 months ఉండేది. నిజం, ఇంతకుముందు 3 months, దాన్ని 6 months చేశారు. అలాగనే నేను ఎప్పుడు కూడా తల్లిని బిడ్డని విడుదలని ఎప్పుడు అనుకోరు. జాబ్ చూసుకుంటూనే పిల్లల సంరక్షణ కూడా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళకి కూడా చిన్న చిన్న వెసులుబాట్లు కల్పిస్తుంది. అలాగే స్టాచ్యూ, అలాగే కళ్యాణ మండపం అడగడం జరిగింది. సో దాంట్లో 2 దాదాపుగా చేసి ఇచ్చాము. ఒకటి ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు, అది కూడా చేస్తున్నాం. అలాగే ముస్లింస్ కోసం షాదీ మహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా పుత్తూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది. అలాగే పార్కులు కట్టించడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ జనరేషన్ గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది
నగరి గుంటూరులో నాకు చేయించడం జరిగింది. అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏది అడిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం ఒక చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ అందించి ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బల్జభవన్ పూర్తయింది. దగ్గరలోనే మన ముదిలేయాల్సి కోసము టీటీడీ నుంచి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది. సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది. సో మున్సిపల్ ఆఫీస్ కట్టించాం. అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి లేదా ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాల వాళ్ళు వెళ్ళే కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము. మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేసి కూడా గర్వంగా చెప్పగలం. అలాగే డిగ్రీ కాలేజ్ లో మీరు చూస్తే మనకి అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్ కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ మేళాలను నిర్వహించడానికి కానీ. సో టెక్నికల్ గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్ తో కావాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే పుత్తూరు కోర్టులో రోడ్డు లేక బతుకులుగా ఉంటే ప్రజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ రోడ్డు కూడా వేయించడం. ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబ పెద్ద. సో ఇక్కడ పార్టీలు కులాలు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు. అందరూ మన వాళ్ళే అనుకున్నారు కాబట్టి అన్ని చేయగలిగారు. సో మన ఎలక్షన్ అనేది ఒక సునామీ లాగా జరిగిపోయింది. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను గంటాపదంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా అనేది వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము. మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము సో ఈరోజు నన్ను గుర్తు పెట్టుకొని నేను భూమికి చేసిన ఈ బిల్డింగ్ లో ఒకసారి అడుగు పెట్టి దీపం వెలిగించమని చెప్పుకుంటున్నందుకు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మీ సోదరిగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగిన